అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన యువతి మృతి చెందింది. ఉద్యోగానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఒంగోలు జిల్లా బాపట్లలోని కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ నాగమణి దంపతుల కుమార్తెగా గుర్తించారు. టెక్సాస్లో ఎంఎన్ఎం యూనివర్సిటీలో ఎంఎస్ కంప్లీట్ చేసింది రాజ్యలక్ష్మి. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా అనారోగ్యానికి గురైంది. 3 రోజులుగా జలుబు ఆయాసంతో బాధపడుతుంది యువతి. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించింది. ఈ నెల 9న డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది రాజ్యలక్ష్మి. గురువారం రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. రాజ్యలక్ష్మి డెడ్ బాడీని ఇండియాకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ఆమె మృత్యువాత పడింది. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టి ఇక ఉన్నత ఉద్యోగాలు చేస్తుందనుకున్న తమ కుమార్తె ఇలా విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఎలా చనిపోయింది, కారణం ఏంటనే విషయాలను ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఈ విషాద ఘటన టెక్సాస్లో చోటు చేసుకుంది. కారంచేడుకు చెందిన ఓ యువతి అమెరికాకు వెళ్ళింది. ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆమె ఆశలు అడియాశలయ్యాయి. చదువు పూర్తి చేసుకుని కొద్ది రోజుల్లో జాబ్లో చేరుతుందని ఆశగా ఉన్న ఆ కుటుంబ ఆశల దీపాన్ని విధి వెక్కిరించింది. అనారోగ్య రూపంలో ఆమెను బలిగొంది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ నాగమణి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి 23 సంవత్సరాలు ఉంటాయి. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ విభాగంలో 2023లో చేరింది. ఇటీవల విద్యాభ్యాసం కూడా ముగియడంతో అక్కడే స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు ఉంది. అయితే 3 రోజుల క్రితం జలుబు ఆయాసంగా ఉందని చికిత్స కోసం ఈ నెల 9న వైద్యుల అపాయింట్మెంట్ తీసుకున్నానని గురువారం రాత్రి కుటుంబ సభ్యులకు చెప్తోంది. అదే రోజు రాత్రి స్నేహితులతో కలిసి నిద్రపోయింది. రాజ్యలక్ష్మి ఉదయం స్నేహితులు నిద్రలేపేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఆ మరణ వార్త విన్న కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయి. తల్లిదండ్రులు ఇద్దరూ అచేతన స్థితిలో ఉండిపోయారని మృతురాలి సోదరుడు రాజు అంటున్నాడు. రాజ్యలక్ష్మి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఇక అమెరికాలో రాజ్యలక్ష్మి మృతి చెందడంపై స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి అన్ని విధాలా సహాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ అమ్మాయి ఎలా చనిపోయిందని కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక అమెరికన్ ఎంబసీ నుంచి కూడా సమాచారాన్ని సేకరించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపింది. కారంచేడు ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఆశలతో ఆమె అమెరికా వెళ్ళింది, కానీ ఆశలన్నీ కూడా అడియాశలైన పరిస్థితి. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్, ఒక విద్యార్థిని అమెరికాలో అనారోగ్యానికి గురై చనిపోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, కారణాలు ఏంటి, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కేవలం జలుబు ఆయాసం అని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న అమ్మాయి తెల్లారు లేచేసరికి విగత జీవిగా మారింది. అసలు ఏం జరిగింది? జిల్లా కారంచేడుకు చెందినటువంటి యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనేటువంటి విద్యార్థిని అమెరికాలో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్ళింది. అక్కడ ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ప్రస్తుతం అయితే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నో ఆశలతో కుటుంబం మొత్తం కూడా ఆమె పైన కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళినటువంటి ఆ విద్యార్థిని అక్కడ కొంత అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే అనారోగ్యం కాస్త ఆయాసంగా ఉండటం మరియు అనారోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. అయితే 9వ తేదీ అనగా ఈ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ కేటాయించడం జరిగింది. అయితే 9వ తేదీ అపాయింట్మెంట్ ఉండగా గురువారం రోజు తీవ్ర అస్వస్థతకు గురై నిద్రలోనే రాజ్యలక్ష్మి కూడా మృతి చెందడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు తండ్రి రామకృష్ణ, తల్లి నాగమణితో పాటుగా గ్రామంలో కూడా పూర్తిగా విషాద స్థాయిలు అనుకున్నాయి. ఎంతో కష్టపడి తమ బిడ్డనే ఉన్నత చదువులు చదివించేందుకు అమెరికా పంపిస్తే ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం చేయవలసిన తరుణంలో కుటుంబానికి ఆశాగా నిలబడాల్సినటువంటి సమయంలో ఆమె విగత జీవిగా మారడం కుటుంబానితో పాటుగా గ్రామంలో కూడా తీవ్ర విషాద స్థాయిలు అయితే అలుముకున్నాయి. అయితే రాజ్యలక్ష్మి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు అయితే కొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఆ కారంచేడు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు అమెరికా టెక్సాస్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ కొంతమంది వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వారు మరి ఇక్కడ స్థానికుల సహాయంతో రాజ్యలక్ష్మి మృతదేహాన్ని స్థానికంగా సొంత గ్రామం అయినటువంటి కారంచేడుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రామదాసు. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కారంచేడులో విషాదం చోటు చేసుకుంది. వాళ్ళ ఇంటి
చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆ అమ్మాయి చనిపోయిందంటే కూడా నమ్మలేని పరిస్థితి. వాస్తవంగా ఆ, అమ్మాయి ఆరోగ్యంతోనే ఉంది, కానీ ఏమైంది ఏమో గత 3 రోజుల నుంచి ఛాతీలో నొప్పి, దగ్గు, అలాగే ఆయాసం, జలుబు, ఆ, ఇలాంటి అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. సో ఉన్నట్టుండి గురువారం రాత్రి నిద్రలోని కన్నుమూసింది. 9వ తేదీన అంటే ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. కానీ పాపం ఏం జరిగిందో అంతలోనే విగత జీవిగా మారిపోయింది. ఉదయం స్నేహితులు నిద్ర లేపగానే నిద్ర లేపేందుకు ప్రయత్నించారు, కానీ అమ్మాయి నిద్రలోనే బహుశా ఆమె కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. చాలా చిన్న వయసు, 23 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండాయి. పాపం ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి అండగా నిలబడాలనే ఆశలు ఇప్పుడు అడియాశలయ్యాయి. చదువు పూర్తి చేసుకొని కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుందనే సమయంలో విధి వక్రీకరించింది. అనారోగ్య రూపంలో ఆమె ప్రాణాలను అయితే బలి తీసుకుంది. ఉద్యోగ ప్రయత్నంలో అనారోగ్య సమస్యలను కూడా లెక్క చేయకపోవడమే దీనికి కారణం. బాపట్ల జిల్లా కారంచేడులో రామకృష్ణ నాగమణి దంపతులకు రాజ్యలక్ష్మి అనే కూతురు ఉంది. ఆమె విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్ళింది. ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసింది. స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ 3 రోజులుగా ఆమె కాస్త జబ్బు పడింది. రాత్రి కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది ఫోన్ చేసి, సో రేపు అపాయింట్మెంట్ ఉంది, నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళబోతున్నానంటూ చెప్పింది. కానీ అంతలోనే తెల్లారి మరుసటి రోజు ఉదయం నిద్ర లేవలేదు. స్నేహితులు నిద్ర లేపడానికి ప్రయత్నించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు. ఆమె మరణ వార్త విని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దీంతో ఆ గ్రామం అంతా కూడా విషాదం అలుముకుంది. ఇక ప్రస్తుతం ఆ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకైతే అన్ని విధాల ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అయితే హామీ ఇచ్చారు. అమెరికా నుంచి ఆమె మృతదేహాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేస్తామన్నారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్ళిన కూతురు ఇప్పుడు విగతజీవిగా మారిందనే విషయం తెలిసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది.